నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై మరోసారి వివాదం రాజుకుంది. వైజాగ్ సిఆర్పీఎఫ్ బలగాలకు ప్రాజెక్టుకు భద్రతను అప్పజెప్పడాన్ని నిరసిస్తూ ప్రధాన గేటు వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు నల్ల జెండాలతో నిరసనకు దిగారు. గత 10 ఏళ్లలో సాగర్ భద్రత ఎస్పీఎఫ్ బలగాల ఆధీనంలో ఉండేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేంద్ర బలగాలు చేతిలోకి వెళ్లి తెలంగాణ రైతులకు నీటి కష్టాలు వచ్చాయని ఆరోపించారు. ఇప్పటికైనా ఎస్పీఎఫ్ బలగాలకే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భద్రత అప్పగించాలి డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యాము రైతుల కోసం ప్రత్యేకంగా నీళ్లు నిధులు నియామకాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఈరోజు మరి వైజాగ్ నుంచి వచ్చిన సిఆర్పిఎఫ్ వాళ్ళు రాత్రి పోయి వాళ్ళ ప్లాన్గా నైట్ వచ్చేసి మళ్ళీ మోహరించడం జరిగింది. వెంటనే వాళ్ళు ఇక్కడ నుంచి రిటర్న్ పోవాలి. లేని పక్షంలో మా నాగార్జున సాగర్ ఎస్పీఎఫ్ అధికారులకు పూర్తి బాధ్యత ఒప్పజెప్పని ఎడల నాగార్జున సాగర్ నియోజకవర్గం పూర్తి టీఆర్ఎస్ ఆధ్వర్యాన ఎక్కడికక్కడ రాస్తారోకో ధర్నా కార్యక్రమంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్ర వైజాగ్ సిఆర్పి బలగాలు డ్యామ్ మీద భద్రతలు ఒప్పజెప్పినందుకు స్థానిక నందికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తున్నాం. మేము చెప్పేది ఒకటే, గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఎస్పీఎఫ్ బలగాలు ఏదైతే మన పూర్తి బాధ్యత తీసుకుందో భద్రత విషయమై ఈ రోజు నుంచే ఎస్పీఎఫ్ బలగాలకు తెలంగాణ ఎస్పీఎఫ్ బలగాలకు ఒప్పజెప్పాలి. వచ్చినటువంటి ఆంధ్ర బలగాలు వెనక్కి పంపాలి. 2 తెలుగు రాష్ట్రాలు కూర్చొని ఇలాంటి ముందు రాబోయే రోజుల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకొని ప్రజలకు అనుగుణంగా రైతులకు అనుగుణంగా పనిచేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో ప్రజల తరఫున రైతుల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. రైట్ సింధు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయితే మరోసారి వివాదం రాజుకుందని చెప్పుకోవచ్చు. నిన్న వైజాగ్ సిఆర్ఎఫ్ బలగాలకు ప్రాజెక్టు భద్రతలను అప్పగించడంతో అయితే నిరసిస్తూ నేడు నాగార్జున సాగర్ ప్రధాన గేట్ల వద్ద అయితే నల్గొండ జిల్లా రైతులు మరియు టీఆర్ఎస్ నాయకులు అయితే నిరసన తెలిపారని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు భద్రత ఎస్పీఎస్ బలగాలు ఆధీనంలో ఉండేదని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రం బలగాలు చేతిలోకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వెళ్ళిందని, తెలంగాణ రైతులు నీటి కష్టాలు వచ్చాయని, తెలంగాణ ప్రాంతానికి చెందిన సిఆర్ఎఫ్ ఆధీనంలో నుంచి వైజాగ్ ప్రాంతాన్ని చెందిన సిఆర్ఎఫ్ బలగాలు చేతిలోకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వెళ్ళడానికి తెలంగాణ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని వారు అన్నారు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న మాదిరిగా తెలంగాణ ప్రాంతంలో అయితే చెందిన ఎఫ్సిఎఫ్ బలగాలకే భద్రత అప్పగించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు. గతంలో నీటి పంపకాల్లో కూడా ఇలాగనే జరిగిన సందర్భాలు అయితే కనపడుతున్నాయి. ప్రధానంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎస్పీఎస్ ఆధీనంలో ఉంటుంది. అటు ఏపీ పోలీసులు కావచ్చు, ఇటు తెలంగాణ పోలీసులు భద్రత ఉంటుంది. కేంద్రం నుండి కూడా భద్రత ఎస్పీఎస్ పోస్ట్ ఆధీనంలో ఉండేది. కాకపోతే ఇప్పుడు సిఆర్ఎఫ్ బలగాలు ఆధీనంలోకి చేసుకున్న తర్వాత తెలంగాణ సంబంధించిన రైతులు మరియు టీఆర్ఎస్ నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎస్పీఎస్ బలగాలు వచ్చిన తర్వాత వాటి తెలంగాణకు రావాల్సిన నీటి నీరు ఏవైతుంటాయో అవి ఆంధ్ర ప్రాంతానికి తీసుకెళ్తారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైతులతో పాటు టీఆర్ఎస్ నాయకులు, అఖిలపక్ష నాయకులు, అలాగే విద్యార్థి సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.